మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని నారాయణ హాస్పిటల్లోని మంత్రి నివాసంలో మంత్రి నారాయణను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ పెద్ద ఎత్తున బొకేలు, జ్ఞాపికలు అందజేసి సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో తరలి రావడంతో నారాయణ నివాసం కోలాహలంగా మారింది. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజలు మాపై ఉన్న నమ్మకంతోనే భారీ విజయాన్ని అందించారని, ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకొని సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నన్ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా నియమించారని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గతంలో 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ప్రజల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. పేదలకి 11 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. అమరావతి రాజధాని కోసం 2015 జనవరి 1వ తేదీ ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చామని, ఫిబ్రవరి 28వ తేదీకి 34,000 ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందని తెలిపారు. అది మా నాయకుడు చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతో ఇచ్చారన్నారు. దాదాపు 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం జరిగిందని, అందులో కూడా 90,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అధికారులకు భవనాలను 90% పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటన్నింటినీ గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట్లాడి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. రానున్న 2.5 ఏళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేయాలన్నది నా లక్ష్యమని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 5లో మన రాజధాని ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల అన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో నేను ఒక్కసారిగా మున్సిపల్ ట్యాక్స్లు పెంచలేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం పన్నులు పెంచడమే కాకుండా చెత్త పన్నును తీసుకువచ్చి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ప్రజలు మాపై నమ్మకంతోనే కూటమి గెలిపించారని, ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుని ప్రజలకి సుపరిపాలన అందిస్తామని నారాయణ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డీ అమరావతి రాజధాని కట్టే బాధ్యత కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో వితిన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ని తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలకి ఉపయోగపడేటట్టుగా, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్కరణలు, పేదలు నిరుపేదలకి దాదాపు 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి సిల్వర్ టెక్నాలజీతో వాటిని నిర్మించింది. అయితే అవి కొన్ని ఇన్కంప్లీట్గా ఉండిపోవడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసిందే. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి, అంటే కేవలం 28 రోజుల్లో 34,000 ఎకరాలను రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ యాక్చువల్గా శాంక్షన్ చేయటం, అందులో కూడా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు 90% కొన్ని అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 75% అయినాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు 9,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట్లాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి. అయితే ఆ రోజు రైతులు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారంటే ఇది ప్రపంచంలో ఒక రికార్డ్. దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసింది. అలా చేసిన రాజధాని నిర్మాణం చేశారు. ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. అధికారులతో డిస్కస్ చేసి ఒక 10-15 రోజుల్లో
వీలైనంత వరకు 10-15 రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మైండ్లో అయితే 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని యాక్చువల్గా అంటే గతం నేను చేసిన 2014 నుంచి 19 దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషను 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా. అంటే ఎన్ని సంవత్సరాల్లో చేయగలం, 2 సంవత్సరాలా, 2.5 సంవత్సరమా? నా యొక్క అనుభవంలో అయితే 2.5 సంవత్సరంలో పూర్తవుతుంది కదా అని చేయాలి. అది చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో టాప్ 5లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారి కల. ఖచ్చితంగా టాప్ 5లో వన్నే అవుతుంది. అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా